నమస్తే అందరికీ. నేను భార్గవ్. బండి సంజయ్‌ని కర్మ సిద్ధాంతం వెంటాడుతుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ చేసినటువంటి పనులకు గూడా సెటైరికల్‌గా ఆయన స్పీచ్‌లుండేయి. మిషన్ భగీరథ కేసీఆర్ తెస్తే ఈయన మిషన్ బండి భగీరథ పేరుతో ఒక మిషన్ పెట్టుకున్నాడు. బచావో బండి భగీరథ అని చెప్పి. కేసీఆర్ తెచ్చినటువంటి పథకాల మీద కూడా సెటైరికల్ డైలాగులేసిండు గతంలో బండి సంజయ్. ఇప్పుడు అందరికి తెలిసిందే బచావో బండి భగీరథ అని చెప్పి ఇక కొన్ని రోజుల నుంచి ఆయనను కాపాడడానికి ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసినాయి. సర్వ ప్రయత్నాలు చేసిండు. రేవంత్ రెడ్డితో మాట్లాడి, కేంద్రంలో ఉన్న పెద్దలతో మాట్లాడి, కొడుకుని పోక్సో కేసు నుంచి ఎట్లా బయటపడేయాలి, ఇవన్నీ సర్వ ప్రయత్నాలు చేసిండు. కానీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆ మైనర్ బాలికకి వచ్చిన మద్దతు మామూలు మద్దతు కాదు. అందువల్లగా ఏం చేయలేని పరిస్థితుల్లో కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిర్రు, రిమాండ్‌కి పోయిర్రు. ఇదంతా ఇదంతా ఒక సబ్జెక్టు. ఇది అందరికి తెలిసిన సబ్జెక్టే ఇగ. రైట్. ఇప్పుడు ఇదే బండి సంజయ్ గతంలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కావచ్చు, బీజేపీలో ఉన్నప్పుడు కావచ్చు, ఆయన కేంద్ర మంత్రి అయిన తర్వాత కావచ్చు, ఇక కేసీఆర్‌ని అనని మాటలు లేవు. మామూలు మాటలు అనలేదు ఆయన. ఫామ్ హౌస్‌కే పరిమితమయిండు. కాపలా కుక్క, ఫామ్ హౌస్ నుంచి బయటికి రాడు. 90 ఏసిండు, మందు తాగుతాడు, పడుకున్నాడు. పొద్దున్న లేస్తే గివే మాటలు. ఇప్పుడు అదే ఫామ్ హౌస్‌కి సంబంధించిన కేసులో నీ కొడుకు జైలుకి పోయినాడు. అదే ఫామ్ హౌస్‌లో ఆ మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగిందనే ఆరోపణల మీద నీ కొడుకు మీద కేసు పెట్టి లోపలేసారు. ఇప్పుడు బ్యాలెన్స్ అయింది కదా, ఇప్పుడు సరిపోయింది కదా. అంటే దీన్నే అంటారు కర్మ సిద్ధాంతం అంటారు. మనం ఏదైతే చేస్తామో అది ఈ రోజో రేపో ఎల్లుండో ఏదో ఒక రోజు రివర్స్ అవుతుంది. చర్యకి ప్రతిచర్య ఉంటుంది అంటారు కదా, అది ఇదే. ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ అని వందల సార్లు అన్నాడు బండి సంజయ్. ఇప్పుడు అదే ఫామ్ హౌస్కి సంబంధించిన అత్యాచారం కేసులో మొయినాబాద్ ఫామ్ హౌస్లో అత్యాచారం చేసిండు ఆ అమ్మాయి మీద అని చెప్పి ఇప్పుడు లోపల పడేసారు. ఇప్పుడు కేటీఆర్ని ఏమన్నాడు గతంలో, రీసెంట్ కూడా అన్నాడు, నువ్వు కేసీఆర్కే పుడితే, కేసీఆర్ రక్తం నీలో ప్రవహిస్తే అని చెప్పి ఛాలెంజ్ చేసిండు కదా బండి సంజయ్. చేసిండా లేదా? అంత రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఎన్నో రోజులు కాదు, మొన్ననే మాట్లాడిండు. ఆ మాటలు మాట్లాడిన కొద్ది రోజులకే బండి భగీరథ్ నా కొడుకు అని చెప్పుకోలేకపోతున్నాడు బండి సంజయ్. బండి భగీరథ్ కేసులో నా పేరు వాడొద్దు, నేను కేంద్ర మంత్రిని, నా పరువు పోతుందని చెప్పి కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. నువ్వు అన్నావు కదా కేటీఆర్ని, మరి కేసీఆర్కే పుడితే నువ్వు కేసీఆర్ రక్తంలో నీలో ఉంటే అని చెప్పి ఛాలెంజ్ చేసినావు కదా. ఎన్ని రోజులు అయింది ఛాలెంజ్ చేసి? ఇప్పుడు కనీసం భగీరథ్ నా కొడుకు అని చెప్పుకోలేకపోతున్నావు. చెప్పుకోలేక కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకొని నా పేరు మీడియాలో వాడొద్దు, నా పరువుకు భంగం వాటిల్లింది అని చెప్పి 250 ఛానళ్ళకి ఈరోజు డిఫమేషన్ కేసులు వేసిండు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక 4-5 ఉన్న టీవీ9 అవి సంథింగ్ కొన్ని ఉన్నాయి, కానీ వాటికి ఏదో ఫార్మాలిటీకి ఇచ్చిండు, ఏదో ఇవ్వాలి కాబట్టి అందరితో పాటు ఇచ్చేసిండు. ఆయన టార్గెట్ మొత్తం సోషల్ మీడియానే. సోషల్ మీడియాలో ఎవరెవరైతే ఆయన మీద వార్తలు వేసిర్రో వాళ్ళందరికీ డిఫర్మేషన్ నోటీసులు పంపించేసిండు. పెద్ద ఏం కాదు, దానికి పెద్దగా మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే, గతంలో కేటీఆర్ కొడుకు మీద కూడా బాడీ షేమింగ్ చేసి మాట్లాడినావు కదా, ఏదేదో మాట్లాడినావు కదా, పందికొక్కు అది ఇది, లేకపోతే అనరాని మాట్లాడినావు కదా, రాజకీయాలకు సంబంధం లేని పిల్లలను కూడా లాగినావు కదా నువ్వు గతంలో. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చేసరికి నీకు అర్థమవుతుందా? నీ కొడుకు వచ్చేసరికి మైనర్ బాలిక అత్యాచారం కేసులు లోపలికి పోయిన తర్వాత ఇప్పుడు నీకు అర్థమవుతుంది కదా ఎట్లా ఇన్వాల్వ్ చేసేటప్పుడు నేను మాట్లాడిన అనేది. ఆ బాధ తెలుస్తుందా ఇప్పుడు నీకు? సో కర్మ సిద్ధాంతాన్ని నమ్మి తీరాల్సిందే ఎవరైనా కూడా. అది ఈ రోజో రేపో ఏదో ఒక రోజు ఖచ్చితంగా తగులుతుంది. అది ఏదో అంటారు కదా, ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాడు కర్మ మరునాడే, అనుభవించి తీరాల్సిందే అంటారు కదా. అది ఇప్పుడు సంజయ్కి వర్తిస్తుంది. ఎన్ని మాటలు అన్నారు. ఇప్పుడు కేటీఆర్నో అన్నారని నేను వాళ్ళకేదో సపోర్ట్గా మాట్లాడట్లేదు. కర్మ సిద్ధాంతం గురించి చెప్తున్నా నేను. మనం ఏదైతే తప్పు చేస్తామో ఆ తప్పు మనకి ఖచ్చితంగా మనకు తగులుతుంది తర్వాత. ఇప్పుడు అదే కదా, ఫామ్ హౌస్ అన్నావు, ఫామ్ హౌస్ కేసు, ఫామ్ హౌస్లో కథ జరిగింది, అరెస్ట్ అయిండు, బాడీకి షేమింగ్ చేసినావు కేటీఆర్ కొడుకు మీద, ఇప్పుడేమైంది, నీ కొడుకే వచ్చి రివర్స్ అయింది. ఆ అనరాని మాటలు రాజకీయాల్లో ఏదైతే అనకూడదో అవి కూడా అన్నావు. కేసీఆర్కే పుట్టినవా, కేసీఆర్ రక్తం ఉందా నీలో, ఇట్లాంటి ఛాలెంజ్లు చేసినావు. కనీసం ఇప్పుడు నువ్వు నీ పరిస్థితి ఏంది అసలు? నీ కొడుకు గురించి నువ్వు చెప్పుకోవడానికి నీకు ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి కర్మ సిద్ధాంతం ఎవరికైనా అనుభవించాల్సిందే, తప్పదు. ఇప్పుడు ఈయనకు పరువుకి భంగంగా వాటిల్లిందంట. దాదాపు 200 ఛానల్స్కి ఏమో నోటీసులు ఇచ్చినాడు. అసలు మీ పక్కనున్న వాళ్ళు మీకు జర చదువుకున్న వాళ్ళనైనా పెట్టుకోండి, మీకు సలహాలు సూచనలు ఇచ్చేటోళ్ళని.
ఇప్పుడు వీళ్ళంతా రేపు కరీంనగర్కి వచ్చి మీకు వ్యతిరేకంగా పనిచేస్తే ఈ యూట్యూబ్ ఛానళ్ళన్నీ మీ పరిస్థితి ఏంది సంజయ్ గారు? ఎంపీ ఎన్నికల్లో వచ్చే ఎంపీ ఎన్నికల్లో ఈ యూట్యూబ్ ఛానళ్ళన్నీ కలిసి మీ కరీంనగర్ మీద పడి పనిచేస్తే, మీకు వ్యతిరేకంగా పనిచేస్తే మీరు ఎట్లా గెలుస్తారు? మీకెవరో రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మీ రాజకీయ జీవితం నాశనం కావాలని కోరుకుంటున్నారు. అందుకనే మీరు తప్పు మీద తప్పు చేసుకుంటూ వస్తున్నారు. ఆ అమ్మాయిని బెదిరించిన దగ్గర నుంచి, నీ కేంద్ర మంత్రిని, నాకు పైసలు ఉన్నాయి, నేను ఏదైనా చేస్తా, రేవంత్ రెడ్డి మావాడే, మోడీ మావాడే, ఎటు పోయినా మీరు ఏం చేయలేరు, పినాయిల్ బాగుందా, ఎవిడెన్స్ ఏముంది మావాడితో తిరిగినామని, ఇవన్నీ మాట్లాడరు కదా మీరు. తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు. 5 రోజులు దాచిపెట్టి ఎవిడెన్స్ అన్ని కొలాప్స్ చేసి అన్ని ఎవిడెన్స్ అన్ని ట్రాష్ అయిపోయిన తర్వాత తీసుకుపోయి పోలీసు వాళ్ళ చేతిలో అప్పచెప్పిండు. 2-3 నెలల బెయిల్ వస్తుంది. అది పెద్ద విషయం కాదు నాకు తెలిసి. చాలామంది అంటున్నారు, అడ్వకేట్లు, న్యాయ నిపుణులు, సీనియర్ న్యాయవాదులు అంటున్నారు 2-3 నెలల బెయిల్ వచ్చేస్తుంది, పెద్ద ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. టాప్ అడ్వకేట్లు ఉన్నారు, పైసలు ఉన్నాయి, కేంద్ర మంత్రి, సెంట్రల్లో వాళ్ళ పార్టీనే ఉంది, పెద్ద ఏముండదన్నా ఇది వచ్చేస్తుంది, 2-3 నెలల్లో బయటకు వస్తాడు. వన్స్ బయటకు వచ్చిందంటే పోక్సో గిక్సో ఇవన్నీ కూడా మొత్తం తారుమారు అయిపోతాయని చెప్పి అంటున్నారు. మరి నేనైతే చెప్పట్లేదు, వాళ్ళు చెప్తున్నారు. అడ్వకేట్లు, లీగల్కి సంబంధించిన వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నారు. సో అదొక సబ్జెక్టు. నేనేం చెప్తున్నా అంటే, మీ పక్కన ఉన్న వాళ్ళని, జర చదువుకున్న వాళ్ళని, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని పెట్టుకోండి. మీ రాజకీయ జీవితాన్ని అంతం చేయడానికి మీ చుట్టుపక్కల చాలామంది తిరుగుతున్నారు, రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు. ఈ యూట్యూబ్ ఛానల్ ఏం చేసినాయి వీటికి? ఎవరైనా తెలివి ఉన్నోళ్ళు, బుర్రున్నోళ్ళు, దమాకున్నోళ్ళు ఈ యూట్యూబ్ ఛానల్ అన్నిటికీ నోటీసులు పంపిస్తారా? అంటే వీళ్ళందరితో మీరు ఇప్పుడు పగ పెంచుకుంటున్నారు, వీళ్ళందరితో వైరం పెట్టుకున్నట్టే. ఇప్పుడు మీరు మీ వార్తలు వేయరు, మీకు సంబంధించిన ఏదైనా వార్త వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పాజిటివ్గా రాసే అవకాశాలు అయితే ఉండవు. వీళ్ళందరికీ నోటీసులు పంపించినప్పుడు నీకు వాళ్ళు ఎట్లా నీ మంచి కోరి వాళ్ళు మాట్లాడరు కదా. సో ఎక్కడో తప్పు జరుగుతుంది మీ చుట్టుపక్కల, అది చూసుకోండి. 1-2 యూట్యూబర్లు మీకు రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు, వాళ్ళ మాట వినమాకండి. మీరు మీ రాజకీయ జీవితం అంతం చేసుకోమాకండి. డిఫర్మేషన్ కేసులు ఏందండి? మాట్లాడే హక్కు లేదా అయితే ఇక్కడ తెలంగాణలో? వాళ్ళ అమ్మ, మైనర్ బాలిక వాళ్ళ అమ్మని మీ పేరు ప్రస్తావించింది ఆ లేఖలో. ఆమె విడుదల చేసినటువంటి లేఖలో బండి సంజయ్ మమ్మల్ని బెదిరించిండు, అసభ్యకరంగా మాట్లాడిండు అని చెప్పి ఆమె దాంట్లో పొందుపరిచింది. సంగప్ప పేరు, బండి సంజయ్ పేరు. వీలైతే మీకు ఒకవేళ మీకు అట్లాంటి పరువు భంగం వాటిల్లిందంటే మైనర్ బాలిక తల్లి మీద మీరు డిఫర్మేషన్ కేసు వేయండి. యూట్యూబ్ ఛానల్ ఏం చేసినాయి అంటే, యూట్యూబ్ అసలు సరే మీ పేరు లేకుండా ఎట్లేస్తారు వార్త? భగీరథ ఎవరికి తెలుసు? ఇప్పుడు బండి సంజయ్ కొడుకు కాబట్టే భగీరథ అనే పేరు ఇంత పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది కదా. బండి సంజయ్ కొడుకు పేరు మెన్షన్ చేయకుండా ఓన్లీ భగీరథ అంటే ఎట్లా సాధ్యమవుతుంది? మీకు ఎవరో అంతా మీ పిఏలు పిఆర్ఓలకి మీరు జర మంచోళ్ళని పెట్టుకోండి. ఆ యూట్యూబర్ల మాటలు కూడా వినమాకండి. మీరు పక్కన ఉంటారు ఎవరో చోటా మోటా గాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తే మీరు నమ్మమాకండి. మీ రాజకీయ జీవితం కొలాప్స్ అయిపోతుంది.